నమస్కారం. నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి, ఆ జన్మను సార్థక చేసినటువంటి మా గురువులకి పాదాభివందనం చేస్తూ, ప్రియాతి ప్రియమైనటువంటి విద్యార్థులకి నేను గత 20 సంవత్సరాల నుంచి రసాయన శాస్త్రంలో బోధన చేస్తూ ఉన్నాను. ఈ కరోనా పరిస్థితుల్లో నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే ముఖ్యంగా పేద విద్యార్థులు డిగ్రీ కళాశాలలో చదివేటువంటి బిఎస్సి ఫస్ట్ సెమిస్టర్ విద్యార్థుల కోసం నేను ఒక చిన్న కానుకను అందించదలిచాను. అది ఏంటంటే, ఈ సంవత్సరము బిఎస్సి ఫస్ట్ ఇయర్లో సిలబస్ మారింది. మన కరోనాతో కష్టాలు ప్రారంభమైనాయి. మరి పేద విద్యార్థులు పుస్తకాలు కొనాలి అంటే కూడా వాళ్ళకు స్తోమత ఉండదు. వేరే ఇన్స్టిట్యూట్లో వెళ్ళి నేర్చుకోవాలి అంటే కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. అందువల్ల వారి కోసం, ఆ పేద విద్యార్థుల కోసం నేను మొదటి సెమిస్టర్లో కెమిస్ట్రీలో, బిఎస్సి కెమిస్ట్రీలో ప్రతి చాప్టర్లో ఏ ముఖ్యమైనటువంటి ప్రశ్నలు రేపు ఎగ్జామినేషన్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఏంటో మనకు తెలిస్తే ఈజీగా మనం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం నేను ఏం చేశానంటే, ప్రతి చాప్టర్లో ఏవేవి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ప్రతి చాప్టర్ వైజ్గా తెలుపుకుంటూ వెళ్ళాను. ఇందులో తెలుగు మీడియం వాళ్ళకు ఉంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఉంది. ఇక్కడ స్టార్టింగ్ చూస్తేనే అయ్యో ఇది ఏంటో కేవలం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకేనేమో అనేటువంటి సందేహం కలుగుతుంది. నో, చివర్లో ఏంటంటే ఇవే ప్రశ్నలకి తెలుగు అనువాదంతో తెలుగులో కూడా నేను పెట్టాను. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి విద్యార్థులు, ముఖ్యంగా పేద విద్యార్థులకి ఇది బాగా ఉపయోగపడుతుందనేటువంటి భావనతో దీన్ని నేను తయారు చేశాను. ఈ వీడియోను నాకన్నా మంచి పరిజ్ఞానం ఉన్నటువంటి ప్రొఫెసర్లు కూడా చూడవచ్చు. ఇందులో ఏమైనా తప్పులు కనుక దొర్లింటే వాళ్ళు మంచి మనసుతో నన్ను ఆశీర్వదిస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే 100 మందిని చంపితే కానీ డాక్టర్ కాలేడంట. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ టెక్నాలజీకి నేను కొత్త. ఉన్న దాంట్లోనే నేను ఈ వీడియోను తయారు చేస్తున్నాను. కాబట్టి నేను చెప్పేటువంటి ఆ ప్రశ్నలలో కానీ, లేకపోతే ఇంకా ఈ ప్రశ్నలు వచ్చిందంటే బాగుండని అని కొంతమందికి అనిపిస్తుంది. కానీ మెజారిటీగా నేను ఏ విధంగా భావించానంటే, ఏవి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఇవి చదివితే చాలు, విద్యార్థి మంచి మార్క్స్ తెచ్చుకుంటాడు. ఒక 60%, 70% మార్క్స్ తెచ్చుకుంటాడు. కానీ ఇక్కడ 100% మార్క్స్ కూడా రావడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఛాయిస్ ఉంటుంది కాబట్టి, ఆ ఛాయిస్లో ఈ ప్రశ్నలో ఏదో ఒక ప్రశ్న మనకు దొరుకుతుంది కాబట్టి దాన్ని బట్టి ఎగ్జామినేషన్లో రాయడానికి ఆస్కారం ఉంటుంది. కావున విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీకి చెందినటువంటి ప్రథమ సంవత్సరం విద్యార్థులు అందరూ కూడా ఈ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడే నేను ప్రారంభించాను కాబట్టి ఫస్ట్ సెమిస్టరు, సెకండ్ సెమిస్టరు, థర్డ్ సెమిస్టరు, ఇప్పుడు యూనివర్సిటీలు అన్నీ కూడా కామన్ సిలబస్ పెట్టారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీ విద్యార్థులు ఉపయోగపడేటువంటి విధంగా మొదటి సెమిస్టర్లో, రెండవ సెమిస్టర్లో, మూడవ సెమిస్టర్లో రసాయన శాస్త్రాలకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలను నేను వీడియోల రూపంలో మీ అందరికీ
అందించాలని ఒక సంకల్పంతో ఈ యజ్ఞాన్ని ప్రారంభించాను. కాబట్టి మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలని వీక్షించి పేద విద్యార్థులందరూ కూడా ప్రయోజకులు అవుతారని భావిస్తున్నాను. ఎందుకంటే పేద విద్యార్థులకి, కొంతమంది విద్యార్థులకి మంచిగా చదువుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉంటుంది, మంచి నాలెడ్జ్ ఉంటుంది, కానీ భగవంతుడు వాళ్ళకి ఆర్థికంగా ఒక్క దూరంలో పెట్టారనమాట. అంటే వాళ్ళకి ఎకనామికల్గా పూర్ పర్సన్స్. అటువంటి విద్యార్థులకు ఇలా అందించినట్లయితే వాళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకుంటారనేటువంటి భావనతో నేను దీన్ని రూపొందించాను. పెద్దవాళ్ళు అంటే నాకన్నా వయసులో పెద్దగా ఉన్నటువంటి ప్రొఫెసర్లు కానీ, ఎవరన్నా కానీ, మా గురువులు కానీ, మా గురువుల వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను. కాబట్టి విజ్ఞానంలో పెద్దగా ఉన్నటువంటి ప్రొఫెసర్లు వాళ్ళందరూ కూడా నన్ను మంచి మనసుతో ఆశీర్వదిస్తారని భావిస్తూ ఈ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. నమస్తే. ఓకేనా? స్టార్ట్ చేస్తానన్నా. రైట్. చూడండి, పి బ్లాక్ ఎలిమెంట్స్లో డైబొరిన్ ప్రిపరేషను, దాని స్ట్రక్చరు. బోరజిన్ ప్రిపరేషను, కంపేర్ ఇట్ స్ట్రక్చర్ విత్ బెంజిన్. రైట్ ఏ నోట్ ఆన్ సిలికోన్స్ while giving stress on its applications. Give a brief description of phosphonitrile halides. Write the structures of oxides and oxyacids of sulfur. What are pseudohalogens? Explained with examples. Give a brief account of interhalogen compounds. Next, D block elements. What are transition elements? Give their importance, characteristics. Write electronic configuration of D block elements. Explain why transition elements exhibit variable valencies. ఇదే జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చెప్పాను నేను ఇంతకు ముందు. ఈ క్వశ్చన్ వాట్ ఆర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కామన్గా ఉంటుంది, దాని కాంబినేషన్ తీస్తాడు. ఎక్స్ప్లెయిన్ వై ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఎగ్జిబిట్ వేరియబుల్ వ్యాలెన్సీ, మళ్ళీ వాట్ ఆర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాడు, మళ్ళీ ఈ క్వశ్చన్ కలిపి అడగొచ్చు. ఇలా కలిపి అడగవచ్చు. అంటే కాంబినేషన్స్తో మనకు అడగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు బాగా ప్రిపేర్ కావాలి. A block elements. What are inner transition elements? Give their characteristic properties. What is lanthanide contraction? Give its consequences and causes and consequences. Write notes. Oxidation states of lanthanides, magnetic property, electronic configuration. Next, what are actinides? Compare the properties of actinides with that of the lanthanides. Explain metallic bond based on valency bond theory or resonance theory. దీన్నే మనం రెజొనెన్స్ థియరీ అని అంటాం, వాలెన్సీ బాండ్ థియరీ అంటాం. రైట్ ఏ నోట్ ఆన్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ ఆర్ ఎలక్ట్రాన్ పూల్ థియరీ దట్ ఎక్స్ప్లెయిన్ మెటాలిక్ బాండ్. ఎలక్ట్రాన్ పూల్ థియరీ గురించి రాయాలా. ఎక్స్ప్లెయిన్ బ్యాండ్ థియరీ ఆఫ్ మెటల్స్ అంటే విబిటి, వాలెన్సీ బాండ్ థియరీ. అది ఫస్ట్ క్వశ్చన్ అయిపోతుంది. ఇది ఎంఓటి, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీకి సంబంధించినటువంటిది బ్యాండ్ థియరీ. రైట్ ఏ నోట్ ఆన్ సెమీ కండక్టర్స్ మీద రాయాలి. అంటే ఎన్ టైపు, పి టైపు ఇవి ఉన్నాయి కదా, వాటి గురించి మనం రాయాలా. సాలిడ్ స్టేట్. ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ కాన్స్టెన్సీ ఆఫ్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్. ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ రేషనాలిటీ ఆఫ్ ఇండిసెస్. వాట్ ఆర్ సిమెట్రీ ఎలిమెంట్స్? రైట్ ఏ నోట్ ఆన్ సిమెట్రీ ఎలిమెంట్స్ ఆఫ్ సాలిడ్ క్రిస్టల్. 23 టైప్స్ ఆఫ్ సిమెట్రీస్ ఉన్నాయి, దాని గురించి రాయాలి. Derive Bragg equation. Explain structural determination of crystals by X-ray diffraction. Bragg equation ఇది ఇంటర్లో వచ్చినటువంటి క్వశ్చన్.
Write a note on crystal defects. Crystal defects. Next, write short notes on lattice point, space lattice, unit cell, crystal systems, Bravais lattice, Wies indices, Miller indices, NaCl structure. Next, gaseous state. What are ideal and real gases? Why real gases deviate from ideal behavior? Derive Van der Waal equation for real gases. Van der Waal equation derive చేయాలా. Write about Andrews isotherms of carbon dioxide. Carbon dioxide ఎలా liquefy అవుతుంది critical temperature 31.41 అది మనం చూపిస్తాం కదా, దాని గురించి రాయాలి. What are critical constant? How are they determined experimentally? మనం ఎక్స్పెరిమెంటల్గా వాటిని ఎలా డిటర్మైన్ చేస్తాం. డెడ్యూస్ క్రిటికల్ కాన్స్టెంట్ ఫ్రమ్ వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్. వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ నుంచి క్రిటికల్ కాన్స్టెంట్స్ని రెడ్యూస్ చేయాలి. నిన్న చెప్పాను నేను, నిన్న వీడియో కనుక చూసినట్లయితే ఈ క్వశ్చన్కి సరిపోతుంది. రైట్ లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్స్. షార్ట్ నోట్స్ ఆన్ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్, కంటిన్యూటీ ఆఫ్ స్టేట్, liquefaction of gases, Linzmann method. ఇది బీసీ క్వశ్చన్ మనకు లేదు, జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ వరకు మాత్రమే ఉంది. లిక్విడ్ స్టేట్. వాట్ ఆర్ లిక్విడ్ క్రిస్టల్స్? హౌ ఆర్ దే ఫార్మ్డ్? రైట్ అబౌట్ వేరియస్ టైప్స్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్ అండ్ దేర్ అప్లికేషన్స్. Write a note on intermolecular attractions in liquid. Write a note on uses of liquid crystals as LCD devices. ఇది మీకు ఫస్ట్ నేను వీడియో చేసినది కాబట్టి ఆ వీడియో కనుక వాచ్ చేసినట్లయితే వీటి అన్నిటికీ ఆన్సర్స్ మీరు చక్కగా రాయొచ్చు. ఓకేనా? సో 1-2 సార్లు మీరు ఆ వీడియోను బాగా చూసేయండి. ఓకేనా? Solutions. Define and explain Henry's law, define Raoult's law, and explain how non-ideal solutions show deviations from it. Explain vapor pressure, composition, and boiling point composition curves. What are azeotropes? Explain its types with examples. Write a note on fractional distillation. What is critical solution temperature? Explain different types. Phenol water, trimethylamine water, nicotine water. ఇది మనకు లేదు. Trimethylamine water and nicotine water system మనకు లేదు. Only phenol water. Okay. Write note on steam distillation. Okay. What is Nast distribution law? Give its applications. సో ఇందులో కొన్ని క్వశ్చన్స్ మనకు లేవు కాబట్టి దాని గురించి మీరు వరి కావద్దు. అంటే ట్రైమిథైల్ క్రిటికల్ సొల్యూషన్స్ అన్నాడు కాబట్టి దీన్ని ఎగ్జాంపుల్ కింద మనం ఇస్తాం, అంతేగాని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. క్రిటికల్ సొల్యూషన్స్ కాబట్టి అంటే సిఎస్టీ కాబట్టి ఆ సిఎస్టీ మీద మనం ఎగ్జాంపుల్గా రాయొచ్చు. దానికి అజియోట్రోప్లో ఇవి లేవు, దీంట్లో మీరు రాయొచ్చు. అయానిక్ ఈక్విలిబ్రియం. ఈ అయానిక్ ఈక్విలిబ్రియంలో నేను తెలుగు మీడియంలో పెట్టలేదు, ఎందుకంటే ఇది 3 క్వశ్చన్లు కాబట్టి దాని లేదు. దానికి ఇక్కడే నేను చెప్పేస్తాను. రైట్ ఏ నోట్ ఆన్ అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్. నీటి అయానిక లబ్ధం గురించి ఒక లఘు వాక్యను రాయండి. వాట్ ఈజ్ కామన్ అయాన్ ఎఫెక్ట్? గివ్ ఇట్స్ అప్లికేషన్. ఉమ్మడి అయాను ప్రభావం అనగానేమి, దానికి సంబంధించినటువంటి కొన్ని అప్లికేషన్లు. What is solubility product? Deduce relation between solubility and solubility products. అంటే నీటి ఇది ద్రావణీయత లబ్ధం. Dilute solutions. What is Raoult's law? Give relation between relative lowering of vapor pressure and mole fraction of non-volatile solute. Deduce relation between elevation in boiling point and molecular weight of solute. Give experimental determination of elevation in boiling point. ఆ experimental method మనకు లేదు.
నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ హౌ మాలిక్యులర్ వెయిట్ ఈస్ డిటర్మైన్డ్ యూజింగ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ కాన్సెప్ట్ బై బెక్మన్స్ మెథడ్. బెక్మన్ మెథడ్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ మనకు లేవు, ఎక్స్పెరిమెంటల్ మెథడ్లు మనకు లేవు, డిలీటెడ్. రైట్ అబౌట్ ఆస్మాసిస్ అండ్ ఆస్మాటిక్ ప్రెషర్. ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అంటే హార్ట్లీ బెర్క్లీ మెథడ్ ఉంటుంది కాబట్టి అది చూసుకోండి. గివ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాన్ డెర్ వాల్స్ ఫ్యాక్టర్స్. వాన్ డెర్ వాల్స్ ఫ్యాక్టర్ యొక్క ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏంటి? సో ఇంతవరకు ఏంటంటే మనకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. ఇప్పుడు తెలుగు మీడియంలో ఇదే క్వశ్చన్స్ తెలుగు మీడియంలో ఉండేవి కూడా నేను కొంచెం చూపిస్తాను. ఇది తెలుగు మీడియం వాళ్ళకు తయారు చేసినటువంటిది. తెలుగు మీడియం వాళ్ళకి సేమ్ ఇంగ్లీష్లో ఉన్నదే. లోహాల్లోని బంధ స్వభావము, ఘనస్థితిలోని క్వశ్చన్స్ అన్నీ ఇవి. తెలుగు మీడియం వాళ్ళు చక్కగా చూసుకోండి. వాయు స్థితిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ద్రవస్థితి, ద్రవ స్ఫటికాలు, ద్రావణాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. విలీన ద్రావణాలు, అందులో రౌల్ట్ నియమము. ఇందులో ప్రయోగాలు మాత్రం లేవండి, ప్రయోగాలు లేవు. కేవలం వాటి గురించి బాష్పీభవన స్థానం ఉన్నతి, ద్రావిత అనుభారాల మధ్య ఉన్న సంబంధాన్ని ఉత్పాదించండి, అంతవరకు మాత్రమే. ప్రాయోగికంగా ఎలా నిర్ణయిస్తారనేది మనకు లేదు, తీసేశారు. ఈ సెమిస్టర్లో మనకు తీసేశారు. అలానే ఒక పదార్థ అనుభారాన్ని ఘనీభవన స్థానం నిమితి ద్వారా నిర్ణయించేటువంటి బెక్మన్ పద్ధతిని అది లేదు. ఘనీభవన స్థానం నిమిత్తం అనగానేమి మరియు అనుభారాన్ని ఏ విధంగా నిర్ణయిస్తారు అంతవరకు మాత్రమే చదువుకోవాలి. వాన్ డెర్ వాల్స్ గుణకం, ద్రవాభిసరణ పీడనము ఒక చక్కని పటాముతో నిర్ణయించి ఒక పద్ధతిని వివరించింది. బెర్క్లీ హార్ట్లీ మెథడ్ ఉంది కాబట్టి దాన్ని మనం చూసుకోవచ్చు. సో తెలుగు మీడియంలో ఏంటంటే నేను అక్కడ అయానిక సమతా స్థితి అక్కడ నేను ప్రింట్ చేయలేదు, ఉండేది 3 క్వశ్చన్లు కదా అని నేను చేయలేదు. దాంట్లో ఏంటంటే నీటి అయానిక లబ్ధము, దాని యొక్క అనువర్ధనాలు, అంటే ఉష్ణోగ్రత ఏ విధంగా మారుతుంది అన్నది సరిపోతుంది. నెక్స్ట్ తర్వాత ఉమ్మడి అయాను జంట ప్రభావం, ఉమ్మడి అయాను ప్రభావం అనగానే దాని యొక్క అప్లికేషన్స్ అంటే అనువర్తనాలు. ఇక ద్రావణీయత లబ్ధం, సాల్యుబిలిటీ ప్రోడక్ట్, ద్రావణీయత లబ్ధము వాటికి సంబంధించి అంతే. 3 క్వశ్చన్లే దాంట్లో, అందుకని నేను స్పెషల్గా రాయలేదు. ఓకేనా?